కుటుంబ విలువలకు ప్రాధాన్యమిచ్చే సందేశాత్మక చిత్రాలను అందించే ప్రయత్నంలో భాగంగా అద్దె బంధాలు లఘు చిత్రాన్ని నిర్మించామని దర్శకుడు సాయి లక్కరాజు చెప్పారు. స్థానిక మారీసుపేటలోని స్వరలయ కార్యాలయంలో బుధవారం ఉదయం సాయి లక్కరాజు కథ మాటలతో పాటు దర్శకత్వం వహించిన అద్దె బంధాలు లఘు చిత్రం పోస్టర్ను విడుదల చేశారు. ఈ చిత్రంలో నటించిన హేమంత్ గీతికతో కలిసి సాయి లక్కరాజు విడుదల చేశారు. శ్రీ స్వరలయ స్టూడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేసిన ఈ లఘు చిత్రం అందరినీ ఆకట్టుకుందని, కుటుంబంతో కలిసి చూసే సినిమాలు తీస్తున్న సాయి లక్కరాజు అభినందనీయులని సీనియర్ నటుడు నాగమల్లేశ్వరరావు అన్నారు. ఈ కార్యక్రమంలో యువ దర్శకులు ధనుష్, వెంకీ తదితరులు పాల్గొన్నారు. స్వరలయ వేదిక అనే ఆర్గనైజేషన్ ద్వారా మనం అనేక కార్యక్రమం చేసిన విషయం అందరికీ విదితమే. స్వరలయ స్టూడియోస్ అనే యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి అనేక షార్ట్ ఫిల్మ్స్ చిన్న చిన్న విషయాలని అతి తక్కువ వ్యవధిలో అందరికీ అర్థమయ్యే రీతిలో తీయడానికి, ముఖ్యంగా కుటుంబ సంబంధమైన కథలు తీయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము. ఈ నేపథ్యంలో భాగంగా మట్టి కథలు అనే ఒక సిరీస్ అంటే సీరియల్ లాగా మొదలెట్టాము. మనం మట్టి కథలు తీసాము. దాని పేరు తీరని రుణం పెట్టాము. తండ్రి కొడుకు రిలేషన్ మీద తీసాము. అది బాగా క్లిక్ అయింది. దాన్ని ధనుష్ కుమార్ డైరెక్ట్ చేశాడు. ఈ తర్వాత ఇది అద్దె బంధాలు. చాలామంది అడిగారు అద్దె బంధాలు ఏమిటండి అని అడిగారు. అద్దె బంధాలు అంటే ఏం లేదు, మనం బదాల్లో కూడా అన్నాను పిలుస్తుంటాం, తమ్ముడు అని పిలుస్తూ ఉంటాం, ఎవరినో మా అమ్మాయి అంటాం. కానీ కన్నవాళ్ళతో అయిన వాళ్ళతో క్లోజ్గా ఉన్నాం, వీళ్ళతోనేమో తగాదాలు పెట్టుకుంటాం. మన ఒక తల్లి కడుపులు పుట్టిన వాళ్ళు మాత్రమే మనకి దగ్గర అవుతారు, కానీ బయట వాళ్ళు ఎప్పుడు బయట వాళ్ళే అనే ఉద్దేశంతో ఈ షార్ట్ ఫిల్మ్ తీయడం జరిగింది. ఇది అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. దీనికి సంబంధించిన ఈ తమ్మునైల్ లేదా పోస్టర్ని ఇప్పుడు రిలీజ్ చేస్తాము. ఇలాగే ఇంకొక 4 ఎపిసోడ్స్ దీని మీద వస్తాయి. ఇనపతెరలను నెక్స్ట్ తీస్తున్నాము. అలాగే వ్యవసాయం మీద ఇంకోటి తీస్తున్నాము. ఈ 5 ఎపిసోడ్ 6 ఎపిసోడ్ అయిపోయినాక దీన్ని మొత్తం ఎడిట్ చేసుకుని ఒక సినిమాలాగా మనం 1:20 నిమిషాల సినిమాగా రిలీజ్ చేస్తాము. అందరూ స్వరలయ స్టూడియోస్, శ్రీ స్వరలయ స్టూడియోస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ కార్యక్రమాలని ఆస్వాదించి ఆనందపడుతూ